ఎండాకాలం ఉన్నప్పుడు చలి పెట్టబుద్ధి అవుతుంది, చలికాలం ఉన్నప్పుడు ఎండ పెట్టబుద్ధి అవుతుంది. చలి పెట్టు. అకి అకి మమ్మేడుంది తెలుసా నీకు? నాకేం తెలుసా మమ్మేడు ఉందో, నాకేం తెలుసు చెప్పు. ఒక దిక్కిట చలికి వస్తుంటే అప్పటి నుంచి కనిపిస్తలేదు. మమ్మీ కనిపిస్తలేదా? మంచి వెతికినావా నువ్వు? ఏ ఇల్లు మొత్తం వెతికిన అస్సలు కనిపిస్తలేదు. నడు చూద్దాంపా. కిచెన్ లో కూడా లేదు, బెడ్రూమ్ లో కూడా లేదు, హాల్ లో కూడా లేదు, బాల్కనీలో కూడా లేదు సౌమ్య. అక్కి మమ్మీ కూడా ఆడ కూర్చుంది. నువ్వేమైనా అన్నావా? నేనేమంటా సౌమ్య మమ్మీని, నువ్వేమని అన్నావా? నేనేమనలే. మరి ఎందుకట్లా అలిగి కూర్చొని కుర్చీ మీద ఆడ నాడు? ఏమైనా కనుక్కుందాం. ఏమైందిరా? ఎందుకు ఎత్తుతుర్రా నా గురించి? ఏమైంది మమ్మీ అట్లా కూర్చున్నావు? మరి అలిగితే ఇట్లా పైన వచ్చి కూర్చున్నారు చెప్పు. ఇల్లంతా వెతికినాం మేము, ఎంత భయపడ్డాం సౌమ్య. అవును. అఖిల్ ఏమన్నా అన్నాడా? చెప్పు చెప్పు. బయట చల్లగా వండ పెడతాం రోడ్డు మీద. నేనేమనలే మమ్మీ. స్వామి అన్నదా చెప్పు. చల్లనీళ్ళతో స్నానం చేయించేదాం ఇప్పుడే. ఏమన్నా అన్నదా చెప్పు నువ్వు. ఏయ్ నేనేమనలే. డాడీ ఏమన్నా అన్నాడా చెప్పు. హీటర్ బంద్ చేద్దాం మనం చెప్పు. ఏమన్నా అన్నాడా? ఎవరు ఏమనలేరు, ఎవరు ఏమనలేరు నిన్ను. మరి ఎందుకు వచ్చి పైన చెప్పు. ఆపుతారా మీరు? అబ్బాబా ఎంత బాగుంది. అంత వెతికిన ఎండ ఏడొస్తుందా అని టెర్రస్ మీద వచ్చింది, అందుకే వచ్చిన పైకి. ఇప్పుడు ఎంత బాగుంది చూడు ఎండ. ఆహా చెంపలకు తాకుతుంటే, ఆహా చలికాలంలో ఎండ తాకుతుంటే ఎంత బాగుంటుందో. అంతా కొడితే ఎండ కోసం అన్నమాట నువ్వు పైకి వచ్చింది. ఎండ కోసం మేమేమో ఇల్లంతా వెతికినాం ఏమైపోయినావా అని. ఏదైనా చలికి ఈడ్చుకోవో ఇల్లు పడ్డావేమో అనుకున్నాం మేమైతే. బాగానే ఉన్నట్టుంది, మనం కూడా పోయి ఇల్లు పడదాం. వింటర్ సీజన్ లో చలి పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? సౌమ్య మూతి వలుగుతుంది. ఏమైంది మమ్మీ? నేనేం చేసినా? చలికాలం సౌమ్య, మూతికి వైద్యం రుద్దుకో, లేకపోతే లిబ్బాం పెట్టుకో. అదా సరే, భయపట్టిచ్చేసావు నన్ను అయితే. కిల్గా చెంప వగులుతుంది. చలికాలం రా, మాయిశ్చరైజ్ రుద్దుకో. మాయిశ్చరైజరా? అట్లా మంచిగా చెప్పొచ్చు కదా. చంప వలుగుతుందట. సౌమ్య ఈపు వగులుతుంది. మమ్మీ నేనేం చేసినా? బాడీ లోషన్ రుద్దుకో. చలికాలం సౌమ్య, బాడీ లోషన్ రుద్దుకో. అక్కిలిగా చెంప వగులుతుంది. అరే చెంప వలుగుతుంది, నువ్వు ఇందాకనే చెప్పినావు మమ్మీ. ఆల్రెడీ నువ్వు అనగానే మాయిశ్చరైజర్ రుద్దుకున్నా నేను. మళ్ళీ ఎందుకు వలుగుతుంది? గీతలు వేసినావు, వేడి నీళ్ళకు స్నానం చేసి వచ్చినాయి. ఎవరు బంద్ చేస్తారు? నాకు చెంప వలుగుతుంది అంటే మాయిశ్చరైజర్ రాదు అనుకున్నా మమ్మీ. నిజంగానే బంద్ చెంప వలగొట్టినాడు. బంద్ చేసి ఆగు. లవ్ ఫస్ట్ నువ్వు నా జాగలకించి లవ్. సౌమ్య నేను లవ్వ సౌమ్య, నువ్వేం చేసుకో చేసుకో, నేను లవ్వ ఇడికెంచి. నువ్వు కూర్చున్నావు కదా అప్పటి నుంచి ఎండలో. లవ్ నేను కూడా కూర్చుంటా ఇప్పుడు. ఏంది రాసి పెట్టినావు నువ్వేమన్నా? ఇక్కడ కూర్చోవాలని నీ పేరేమన్నా రాసి ఉందా నీదాని? నాకు కూడా చలి పెడుతుంది, నేను కూడా ఎండలో కూర్చుంటా. నాకు కూడా విటమిన్ డి కావాలి. లవ్ ఇక నేను లవ్వ అన్నప్పుడు లవ్వ స్వామి అంతే. ఇగో బట్టలు తిరిగిపోతాయి, ముందే స్వెటర్ ఒకటే ఉంది. లవ్ మరి జల్దీ లవ్. లవ్వ స్వామి కొడుతుంది. లవ్ ఇగో స్వామి కుడి తిరిగిపోతుంది స్వామి, అప్పుడు నీకు నాకు కాకుండా వస్తుంది. తిరిగిపోయింది, నువ్వు మాత్రం కూర్చోద్దు. నీతో శాతం కూడా కాదు. ఎందుకు జరుపుతున్నావు చెప్పురాను? పడతా సౌమ్య. పాపా ఎందుకు కొట్లాడుతుర్రా మీరిద్దరు అట్లా? ఏమైంది? చూడు మమ్మీ, అప్పటి నుంచి ఎండలో కూర్చొని నేను కూర్చుంటా అంటే ఇస్తలేడు చేరు నాకు. మమ్మీ ఫస్ట్ నేను వచ్చి కూర్చున్నా మమ్మీ. నేను ఇయ్యను కూడా ఇయ్యను, నేను జరగను కూడా జరిగిడికెంచి. ఎందుకు జరగవు నువ్వు? బరాబర్ జరగా. నేను లవ్వ స్వామి, ఏమన్నా చేసుకో. అవునా? చేయరా లేవు? టీచర్ నేర్పలేరా నీకు? రెస్పెక్ట్ ఎల్డర్ లేవు? నేర్పించింది, లేస్తున్నావు. ఏడికోతున్నావు? అన్ని లేపింది ఎందుకు? నేను కూర్చోనిక కాదు, నేను కూర్చోనికే. ఆహా ఎండ ఎంత బాగుంది. ఆహా దా వచ్చే దా. మంచిగా అయింది, నీకు కాకుండా నాకు కాకుండా పోయింది. వచ్చి కూర్చున్నాడు నాడు. కూర్చో. హెల్ప్ చేయవు, పాడు చేయవు. ఎందుకు వచ్చినావురా? నవ్వుతావేమిరా? నో తీసి మాట్లాడు. అందుకు వచ్చినావు. వేడి వేడి బాగుంది మసాలా బాగుంది. మళ్ళీ ఇగో పంపుతారు వండేటప్పుడు విలువ, అప్పుడు మళ్ళీ వస్తా. పిలుచుకోపో. మమ్మీ ఈ చలికాలంలో సూర్యుడు ఏదో మాట వరుసకు వచ్చి పోతుండే 10 నిమిషాలు. గదన్ వస్తుంది అనుకోరా? కరెక్టే నిజం.
మమ్మీ ఇగో ఒక పని చేద్దాం, మన ఇంట్లో అన్ని గోడలకి హీటర్లు పెట్టేద్దామే. కరెంట్ బిల్ అప్పుడు ఎట్లా వస్తుంది? రాత్రి పూట దాగులో కొత్తావు కదా అమ్మ 3 జతల బట్టలు వేసుకోరా. ఎందుకే? ఈ చలికాలంలో అరే దాని బదులు ఇంట్లోనే ఉంటాను, అదే నేను బయటకు పోవడం ఎందుకే? సరే చూడిగో, ముందే ఈ చలికాలంలో నువ్వు వేడి వేడిగా వండు మమ్మీ, ఏమంటున్నా సరే. అరే వేడి వేడిగానే వండుతున్నారా? ఇట్లా దించంగానే సన్నగా అవుతున్నాయి. చలికాలం కూడా మమ్మీ ఏంది ఈ పౌడరు? చెంపకేసుకునే పౌడర్ నువ్వు చేతికేసుకున్నావు? అరే పౌడర్ కాదురా, డాండ్రఫ్ రా. చలికాలంలో డాండ్రఫ్ వస్తుంది, జర నెత్తికి షాంపూలు పెట్టుకొని తిరుగు నువ్వు. డాండ్రఫ్ నెత్తి మీద వేస్తున్నావు, చెప్పిలే సార్ నేను ఈ పూ సిమ్సిమ్మ అంటుంది మమ్మీ నాకైతే. అందుకే వ్యాజ్లిన్ రుద్దుకోవాలా, చేతులకే కాదు కాళ్ళకు ఈపుకు అంతా రుద్దుకోవాలి. చేతులు కాళ్ళు అందుతాయి, ఈ పేరు మందుతాయి నాకు చెప్పు. గోడ పెట్టి ఇట్లా రుద్దుకోవాలా నేను? నన్ను విలువాలే. ఏం ముచ్చట్లు పెట్టిరే మీరు అప్పటి నుంచి చలికి? చలి ముచ్చట్లు మేము పెట్టుకున్నాం సార్, నీకెందుకు చెప్పు. మమ్మీ నీకేం స్మెల్ వస్తలేదా? నేనైతే పిత్తలేను సౌమ్య. వస్తుందా స్మెల్? వస్తుందా? అవును. మమ్మీ నీకు వస్తుందా స్మెల్? అవును వస్తుంది. అప్పటి నుంచి నా దగ్గర రాసుకొని కూర్చొని మాట్లాడినావు నువ్వు, అప్పుడు స్మెల్ రాలేదు. సాధారణంగానే స్మెల్ వచ్చింది. అవే నువ్వు ఊకవి అన్ని బట్టిబాజు మాటలు నువ్వు కూడా. వస్తుంది నిజంగా, కంపు వాసన వస్తుంది. వస్తుంది నిజంగానే కంపు వాసన. నన్నేం చూసు, నేనేం చేసినా అని చెప్పండి, నేనేం చేసినా? స్నానం చేసినావా నువ్వు? స్నానం చేసినావు నిజంగా చెప్పు. నువ్వు స్నానం చేస్తావు మీ చలికాలంలో ఎవరైనా? నువ్వు కూడా చేసినా? చేస్తావా నువ్వు స్నానం? స్నానం కూడా చేయలేదు. ఎన్ని రోజులు అయితే గాడిది నువ్వు స్నానం చేయక? చలికాలం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అయింది. 5 రోజులు అయింది నేను కూడా స్నానం చేసి. స్నానం చేసుకోకపోతే ఇప్పుడు ఎవరు అయిందా చెప్పు? ఈ చలికాలంలో ఎవరైనా స్నానం చేస్తారా చెప్పండి? అసలు ఎవరైనా స్నానం చేస్తారా ఈ చలికాలంలో? చేస్తున్నా చేస్తున్నా. సరే నేనేమన్నా కర్రవునా అనే తెల్ల కావాలంటున్నావు? పౌడర్ రుద్దుకొని వస్తా, అప్పుడు తెల్లగా కనిపిస్తా. 1 2 3 అని లెక్క పెట్టగానే పోసుకుంటాను. 1 2 3 10 లెక్క పెడదాం. 1 2 3. నువ్వు వంట మీద ధ్యాస పెట్టు, నా మీద కాదు. వంట మీద పెట్టు, నేను చదువుతా ఏమైనా చేస్తా, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. రసాల మీద ధ్యాస పెట్టింది మొత్తం. ఇవేమో నీళ్ళు పోసుకోకపోతే అయితేనే నాకైతే అయితే పోసుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది పోసుకోకుండా ఎంతలో పోసుకుంటా. ఇప్పుడు పోసుకుంటా. ఈ నీళ్ళేందో నా మీద పడతానే లేవు అసలు అప్పటి నుంచి. మమ్మీ చిక్కి లేదు మమ్మీ నీకు? నేను ఒక అబ్బాయి స్నానం చేసి వచ్చి చూస్తారా చెప్పు? డోంట్ యు హావ్ షేమ్? పప్పి షేమ్? పప్పు షేమా? అరే నువ్వు తర్వాతనే మూసుకోలేవురా. అరే అప్పటి నుండి ఒక చుక్కన నీళ్ళు పోసుకున్నావురా? అబ్బా అబ్బా అంటున్నావు చూడరా, ఒక పేరు మీద ఒక నీళ్ళని పడ్డా అయినా నీ మీద. చల్లగానే మమ్మీ నీళ్ళు బాగా తింటూ నీళ్ళు పోసుకోపోతే అవుతుంది, ఇట్లా పుట్టుకుంటే పాలు పోయినట్టు అవుతుంది నాకు. కొడుక నువ్వు స్నానం చేసే బయటికి రావాలి, అప్పుడే నీకు తిండి పెడతా. మమ్మీ నేను చేసుకోవాలంటే నేను చేసుకున్నాను, నాకు వద్దే వద్దు స్నానం. కొడుక ఇట్లా కాదురా నీ పాని. మళ్ళీ ఒకసారి ఏడ చూస్తున్నాను కెమెరా. మళ్ళీ ఒకసారి డాడీ వచ్చింది. మమ్మీ ఆగ. నాకేం తెలుసా మమ్మీ ఏడుందో చెప్పు, నాకేం తెలుసు? కనిపించిందా? కిచెన్ లో కూడా లేదు, బెడ్రూమ్ లో కూడా లేదు, నాడు హాల్లో కూడా లేదు. చలికాలం రా, బాడీ లోషన్ రుద్దుకో.
చలికాలం రా మాయిశ్చరైజ్ రుతుకో అక్కిలుగా చలికాలం రా చెప్పబోతుందా మర్చి ఏడుకోతున్నావు అని లేపి ఎందుకు లేపింది మళ్ళీ 1 2 3 స్టార్ట్ ఏడుకోతున్నావు వచ్చేదా మైక్ ఏడుంది ఆడుంది మైక్ తీసుకురా దా దా వచ్చేదా అది కూడా గదన్న వస్తుండ్రా అయ్యా గది కూడా వస్తుంది అనుకో గదన్న గదన్న వస్తుంది అనుకోరా నువ్వు అనాలి స్టార్ట్ ఏంది మమ్మీ పౌడర్ అంతా ఏ పౌడర్ కాదురా డాండ్రఫ్ డాండ్రఫ్ వచ్చి ఏంది ఈ పౌడరు చెంపకేసుకునే పౌడర్ నువ్వు చేతిలోకి వేసుకున్నావు వస్తుంది కంపు వాసన నిజంగానే వస్తుంది నిజంగా కంపు వాసన వస్తుంది వస్తుంది నిజంగానే కంపు వాసన వస్తుంది స్నానం చేసినావా స్నానం చేసావా నువ్వు స్నానం చేసినావు నిజంగా చెప్పు సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి గైస్ వీడియోలు వస్తలేవు అంటారు కానీ మీరు బెల్ ఐకాన్ నొక్కటలేరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవట్లేరు చేసుకోకపోతే ఏడికైనా వస్తాయి మేమైతే ఎవ్రీ వీక్ పెడుతూనే ఉన్నాం గైస్ నెక్స్ట్ సీన్లో ఏమేమి యాడ్ చేయాలో అది చెప్పండి అవి యాడ్ చేసాం గైస్ అప్పటిదాకా టాటా బాయ్ బాయ్